తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో వార్ సంచలనంగా మారింది. కవిత ఇష్యూలో గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కవిత ఇష్యూపై గులాబీ పార్టీలో కీలక చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గత అర్ధరాత్రి వరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక చర్చలు జరిపారు. ఇవాళ మరోసారి కేసీఆర్ కీలక మంథనాలు జరుపుతున్నాయి. ఈ భేటీలో కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇటు కవిత ప్రెస్ మీట్, అటు కేసీఆర్ వరుస భేటీలతో ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి హైకోర్టులో క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడితే మీ దగ్గరకు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించింది. తాను వెబ్సైట్ నుంచి తీసుకున్నట్లు ఎస్కే జోషి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వెబ్సైట్ తొలగించాలని చెప్పినా ఎందుకు తొలగించలేదని ప్రభుత్వంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ విచారణకు కూడా స్టే ఇవ్వాలని చెప్పడంతో సిబిఐ గురించి మీకెందుకు అంటూ ప్రశ్నించింది. సిబిఐ మీకు నోటీసులే ఇవ్వలేదు, మీకెందుకు అంటూ ధర్మాసనం సీరియస్ అయింది. కాళేశ్వరం రిపోర్టు ఎలా వచ్చిందో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఎట్లా ఆదుకున్నారు, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సింగరేణి బెల్ట్లో ఉన్న 13 నియోజకవర్గాల్లో మనం ఓడిపోయాం. మరి ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ ఎందుకు మరి టీబీజీ కేసుకి పార్టీకి ఎక్కడ శృతి కుదరలేదు, ఇది కొద్దిగా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం. ఎందుకంటే అక్కడ పైన తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఉండే బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, అలాగే కిందికి వస్తే ఇంకా మొత్తం గోదావరిలో రామగుండం, ఆ తర్వాత కిందికి మంతిని, తర్వాత మళ్ళీ భూపాలపల్లి, అక్కడి నుంచి మళ్ళీ చివరికి ఇల్లెందు, మనుగూరు, కింది దాకా సత్తుపల్లి దాకా, కొత్తగూడెం దాకా మొత్తానికి మొత్తం ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా 13 సీట్లుంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మీ బొగ్గుగని విస్తరించున్న ప్రాంతంలో ఒక్క సీట్లో కూడా మరి మనం గెలవలేదు. దానివల్ల డెఫినెట్గా మేము కూడా ఆలోచనలు పడ్డాం పార్టీగా, అరే ఇట్లెట్లా జరిగింది, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, అట్లాంటిది వారసత్వ ఉద్యోగం అనే ఒక ఇమోషనల్ అంశం, దాన్ని కూడా నిలబెట్టుకున్నాము. ఇచ్చిన 10 హామీల్లో 8 పూర్తిగా చేయగలిగాము, 2 పాక్షికంగా అయినాయి. అయినప్పటికీ మరి కార్మికులు ఈ రకంగా ఎందుకు మనకు మద్దతు పలకలేదు అనే ఒక ఆలోచన మాత్రం పార్టీలో ఆనాడు కలిగింది. అప్పటికే ఎదురు దెబ్బ తగిలింది మనకు 2023 డిసెంబర్ ఎన్నికల్లో. తదనంతరం వచ్చిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా మనం ఎందుకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదంటే నిజానికి మేము కూడా మదనపడ్డాం. కార్మిక సంఘం పెట్టడం వల్ల లాభమైందా, నష్టమైందా, కార్మిక సంఘంలో ఉండే పంచాయతీలు ఏమైనా పార్టీ మీద ప్రభావం చూపినాయా, అందులో ఉండే అంతర్గత రాజకీయాలు, ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అంటేనే చాలా ఉంటాయి పాలిటిక్స్, దానివల్ల కూడా ఏమైనా నష్టమైందా మెయిన్ పార్టీకి అని చెప్పి కొంత మదనపడ్డాం. అందుకే మరి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ తర్వాత నిజానికి అంత క్రియాశీలంగా పార్టీ పనిచేయలేదు. అయినప్పటికీ మనుగురులో నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా, 24 ఓట్లతో మాత్రమే మీరు ఓడిపోయారు తప్ప నిజానికి మీరు ఓడిపోలేదు. పార్టీ ఆనాడు పూర్తిగా మద్దతు పలకపోయినా, క్రియాశీలంగా లేకపోయినా, మీ అంతటా మీరుగా కేసీఆర్ గారి మీద ప్రేమతో, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీద ప్రేమతో అద్భుతంగా పనిచేసి విజయ పంచులని ముద్దాడినందుకు మనుగూరులో ముఖ్యంగా మీ అందరిని నేను అభినందిస్తా ఉన్నాను. అయితే ఈ రోజున్న పరిస్థితి సరిగ్గా 21 నెలలు, మరి దాదాపు ఇంకో 2 రోజులు అయితే ఇంకో 7వ తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చి 21 నెలలు దాటి 22 నెలల్లోకి అడుగు పెడుతుంది. ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించుకుంటే 21-22 నెలల్లో తెలంగాణలో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది. మీరు ఇవాళ ఏ మనిషినైనా అడగండి, తెలంగాణలో ఫలానా వర్గం అని కానీ, ఫలానా కులం అని కానీ, ఫలానా మతం అని కానీ లేదు, ఫలానా వృత్తి అని కూడా లేదు. ఏ ఒక్కరిని మీరు తట్టి అడిగినా ఎట్లా ఉంది ప్రభుత్వం అని అడిగితే అందరూ స్ట్రెయిట్గా ఒక్కటే మాట చెప్తున్నారు, అప్పుడే బాగుంది, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండేది, ఈ ప్రభుత్వం వచ్చినాక
అంత అగమ్యగోచరంగా ఉంది అనే మాట ఇవాళ ప్రతి ఒక్క మనిషి నుండి కూడా వినబడతా ఉంది. ముఖ్యంగా నేను గమనిస్తా ఉన్నది రైతుల్లో. ఇప్పుడే నేను కాంతారావు గారిని అడుగుతా ఉన్నా, అన్న మరి కొత్తగూడెం జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది, యూరియా ఉందా సమస్య లేదా అంటే భయంకరంగా ఉందన్న. యూరియా సమస్య కాదు, అది సంక్షోభం, అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికే వచ్చి లైన్లు కడుతున్నారు, ఉదయం 3 గంటలకు వస్తున్నారు, చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఏమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర పోయినా, ఏ సొసైటీ కేంద్రం కాడికి పోయినా చెప్పులు వరుసలో భయంకరం కనబడతా ఉన్నాయి. కానీ ఒక్క మాటకు మాత్రం మనం ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఇప్పుడే కాంతారావు గారు. ఏంది అంటే అన్నాడు, రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ముందే చెప్పాడన్నా, ఆనాటి రోజులు తిరిగి తెస్తానన్నాడు, నిజంగానే తెచ్చాడు.